బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నిర్మాతలతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల సమావేశం జరిగింది. వేతనాల విషయంలో నిర్మాతలు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మెయిన్ టెక్నీషియన్స్, కెమెరామెన్, డాన్సర్లు, ఫైటర్ల గురించి నిర్మాతలు మాట్లాడలేదని కార్మిక సంఘాల నేతలు అభ్యంతరం చెప్పారు. కార్యాచరణపై ఆదివారం జరిగే అన్ని కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరొక వైపు రెండవ రోజు వేతనం 2,000 రూపాయల లోపు ఉన్న వారికి వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ప్రొడ్యూసర్స్. మొదటి ఏడాది 15%, మూడో ఏడాది 5% పెంచడానికి ఓకే చెప్పారు. రోజుకు 1000 అంతకంటే తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు మొదటి ఏడాది 20%, రెండవ ఏడాది 0%, మూడవ ఏడాది 5% వేతనం పెంచడానికి అంగీకరించారు. ఇప్పటికే పెట్టిన కండిషన్స్ కు ఫెడరేషన్ ఓకే అంటేనే ఈ వేతన పెంపుకు అంగీకరిస్తామని నిర్మాతల మండలి తెలిపింది. లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? వాళ్ళ దాంట్లో ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలనేది మేము 4 కండిషన్స్ అడిగాం. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఓకేనండి? దిస్ ద క్లారిటీ. సినీ నిర్మాతలతో కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల సమావేశం జరిగింది. వేతనాల విషయంలో నిర్మాతలు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మెయిన్ టెక్నీషియన్స్, కెమెరామెన్, డాన్సర్లు, ఫైటర్ల గురించి నిర్మాతలు మాట్లాడలేదని కార్మిక సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు. కార్యాచరణపై ఆదివారం జరిగే అన్ని కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఫస్ట్ పర్సంటేజ్ విధానం వెళ్ళిన తర్వాత కావాలంటే చర్చల్లో మేము ఏం చేయగలము, ఎలా చేయగలం అనేది ఆ తర్వాత ముందుగా ఆ కార్మికులు అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళాలి కాబట్టి అది తర్వాత మాట్లాడదామని చెప్పాం. దానికి వాళ్ళు అంగీకరించడం జరిగింది. ముందైతే ఈ పర్సంటేజ్ విధానం తేలితే ఆటోమేటిక్గా షూటింగ్ స్టార్ట్ అయితే ఆ నెక్స్ట్ స్టెప్లో ఆ విడతల వారీగా ఒక కండిషన్ మేము ఒప్పుకుంటాము. మేమైతే ఏదైతే ఇప్పుడు పర్సంటేజ్ విధానం చెప్పామో ఆ పర్సంటేజ్ విధానం పెంచిన దాకా మేము విధులకు హాజరు కావండి. మా నిరసన మాత్రం ఇంక రేపటి నుంచి ఉధృతంగా ఉంటుందని తెలియజేస్తాం. అది రేపు మా కార్యాచరణ బట్టి మేము ఫెడరేషన్లో మీటింగ్ పెట్టి తెలియజేస్తాం. అన్ని యూనియన్లో అందరు సభ్యులు కూడా తెలియాలి కాబట్టి, అందరి సభ్యులకి జరుగుతున్న విషయం కూడా తెలియాలి కాబట్టి, ఇక్కడ ఏం జరుగుతుంది, మోసపూరితమైన కుట్ర ఏం జరుగుతుంది అనేది కూడా మాకు అర్థమైంది. కాబట్టి ఆ కుట్ర అనేది పబ్లిక్ కూడా తీసుకెళ్లి ఆ తర్వాత మా నిరసన అనేది తెలియజేసుకుని ఆ షూటింగ్లో జరిగే షూటింగ్లో ఆపాలా వద్దనేది రేపు ఫెడరేషన్లో మాట్లాడుకుని తెలియజేస్తాం. ఏదున్నా సరే అటు నిర్మాతల సైడ్ నుంచి కానీ ఇటు వర్కర్ సైడ్ నుంచి కానీ ఏ సమస్యలు వచ్చినా చెప్పవలసిన ఛాంబర్కి మేము ఏదన్నా ఛాంబర్ వారికి కూడా తెలియజేశాము. అది కంపల్సరీ మాట్లాడదాం. అది తప్పే అని వారు మమ్మల్ని చెప్పడం జరిగింది. మేము కూడా వారికి ఆల్రెడీ కోర్టు ద్వారా ఉంది కాబట్టి కోర్టు పరిధిలో తెలియజేసుకుంటామని చెప్పాము. ఆ కోర్టు పరిధిలో నిర్ణయం వచ్చేంత వరకు మా కార్యాచరణ అనేది రైట్. నిర్మాతల ఫెడరేషన్ సభ్యుల సమావేశం ముగిసింది. నిర్మాతలు కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? హిమబిందు, మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క నిర్మాతలు ఆ ఫెడరేషన్ మధ్యలో ఉన్నటువంటి చర్చలు ఈరోజు విఫలమయ్యాయనే తెలుస్తుంది. అదేవిధంగా సినీ కార్మికుల వేతన పెంపుపై ఫిలిం ఛాంబర్లో ఏదైతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో
ఈ యొక్క యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అయితే ఒక నిర్ణయం కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం టోటల్గా వేతనం పైన కూడా నిర్మాతలు ఒక క్లారిటీ ఈ యొక్క ఫెడరేషన్ సభ్యులకు ఇచ్చారు. అయితే రోజుకు 2000 రూపాయలు ఉన్న వాళ్ళకు మొత్తం టోటల్గా అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకు కానీ మొత్తం టోటల్గా మొదటి ఏడాది 15% ఇస్తాము. అదేవిధంగా రెండవ ఏడాది మొత్తం టోటల్గా 5%, మూడవ ఏడాది మొత్తం టోటల్గా కూడా 5%. అంటే మొత్తం టోటల్గా కూడా 2000 లోపల ఉన్న వాళ్ళకి ఎవరికైతే మొత్తం టోటల్గా 25% అది విడతల వారీగా ఇస్తామంటూ కూడా ఈ యొక్క నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల ముందర వాళ్ళ యొక్క నిర్ణయాన్ని పెట్టారు. అదేవిధంగా రోజు వేతనం 1000 రూపాయల వరకు ఉన్న వాళ్ళకు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకు మొత్తం టోటల్గా చూసుకుంటే మొదటి ఏడాది 20% ఉంటుంది, రెండవ ఏడాది అయితే మొత్తం టోటల్గా దీన్నే కొనసాగిస్తారు. అంటే ఈ 21%నే రెండవ ఏడాది కొనసాగిస్తారు. అదేవిధంగా మూడవ ఏడాది ఏదైతే ఉంటుందో అది 5%. మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే మూడవ ఏడాది వరకు వాళ్ళకు 25% వరకు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ నిర్ణయాన్ని మొత్తం టోటల్గా కూడా ఈ ఒప్పుకుంటూ 4 కండిషన్లు కూడా పెట్టారు. ఆ 4 కండిషన్లు ఒప్పుకుంటేనే అయితే వేతనాలు పెంచుతామంటూ కూడా ఈ యొక్క నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నిర్మాతలు అందరూ కూడా ఈ యొక్క ఫెడరేషన్ సభ్యుల ముందర ఉంచారు. అయితే ఫెడరేషన్ సభ్యులు అన్ని ఈ యొక్క యూనియన్ నాయకులతో చర్చించిన తర్వాత ఈ చర్చలు మొత్తం విఫలమయ్యాయని తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే అయితే ఈ యొక్క ఎవరైతే ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుకుంటూ నిర్మాతలు చెప్పినవి మాకు నచ్చలేదు కాబట్టి ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది అంటూ కూడా తేల్చేశారు. అదేవిధంగా నిర్మాతలు చెప్పినవి మేము ఒప్పుకోవడం లేదు అంటూ కూడా అయితే అనిల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు 30% పెంచే వరకు ఖచ్చితంగా కార్మికులందరూ కూడా ధర్నాలో పాల్గొంటారంటూ కూడా చెప్పడం జరిగింది. కార్మికుల మధ్య వ్యత్యాసాలు వద్దు అంటూ కూడా అయితే అనిల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిర్మాతలు పర్సెంటేజ్లకు కూడా మేము ఒప్పుకోలేదు అంటూ కూడా ఏదైతే మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం ఈ విధంగా పర్సెంటేజ్లు ఉన్నాయో ఆ పర్సెంటేజ్లకు కూడా మేము ఒప్పుకోవట్లేదు అంటూ కూడా అయితే ఈ యొక్క ఫెడరేషన్ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా నిర్మాతలు అయితే విధానాన్ని మేము ఒప్పుకోము అంటూ కూడా అయితే ఈ చర్చల్లో క్లారిటీ ఇచ్చారనేది తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం టోటల్గా కూడా అయితే ఈ రేపు 13 యూనియన్లు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలతోని 9 గంటలకు రేపు ఉదయం 9 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో వీళ్ళతో పాటు మొత్తం టోటల్గా కార్మిక నాయకులు, కార్మిక సంఘాల నేతలతోని ఒక మీటింగ్ ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ అయిన తర్వాత దాంట్లో చర్చిస్తాము, చర్చించినంత వరకు ఈ యొక్క మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క సమ్మె విరమించేదే లేదు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా అయితే మేము ఛాంబర్ ద్వారానే ముందుకెళ్తాము, ఛాంబర్తోనే మాట్లాడతాము అంటూ ఉన్నారు. అదేవిధంగా 10 యూనియన్ కార్మికులు మాత్రమే పెంచుతామన్నారు. అయితే 3 యూనియన్స్ పెంచడం లేదు అంటూ కూడా అనడం జరిగింది. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్ పెంచడం లేదు అంటూ కూడా ఈ దాంట్లో నిర్ణయించడం జరిగింది. కాబట్టి 30% చెల్లిస్తున్న వారికి మాత్రమే షూటింగ్లు చేస్తామంటూ కూడా అయితే మొత్తం టోల్గా చెప్పడం జరిగింది. మొత్తం టోల్గా ఈ దానిపైన చూసుకుంటే మొత్తం టోల్గా ఈరోజు క్లారిటీలో మొత్తం టోల్గా చూసుకుంటే ఈరోజు చర్చలు విఫలమయ్యాయని అంటే ప్రవీణ్ అంటే చిరంజీవితో మాట్లాడినాక కూడా ఈ దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడినట్టుగా కూడా అర్థం అనిపిస్తోంది. సో అంటే రేపేమైనా మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందా ప్రవీణ్? అంటే ఎట్లా ఉండబోవచ్చు? అంటే వీళ్ళు చెప్పిన కండిషన్స్ కి నిర్మాతలు కూడా ఎవరు ఓకే చెప్పినట్టుగా లేదు. సో ఏంటి మరి షూటింగ్ కొద్ది రోజులు ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశంగా ఉంటుందా? ఎట్లా ఉండబోదు? అంటే మొత్తానికి దీనికి ఒక ఫుల్ స్టాప్ పరంగా కూడా ఎవరు సినీ పెద్దలు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే అనిపించడం లేదు. ఎస్ హిమబిందు, దీనికి సంబంధించి రేపు అన్ని యూనియన్ నాయకులతోని కార్మికులతోని రేపు 9 గంటలకు ఈ అన్నపూర్ణ 7 ఎకర్స్ ఏదైతే ఉందో ఆ దాని లోపల మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మొత్తం టోల్గా దీనిపైన నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క అంశానికి మొత్తం టోల్గా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అయితే కోమటిరెడ్డి అయితే ఈ దానికి సంబంధించిన విషయంలో ఈరోజు రేపు సెలవు కారణంగా ఈ యొక్క ఏదైతే మండే ఉంటుందో సోమవారం రోజు ఈ యొక్క యూనియన్ నాయకులతో ఖచ్చితంగా మాట్లాడి ఒక కొలికి వచ్చేటట్టు చూస్తానంటూ కూడా ప్రభుత్వం నుండి ఒక సానుకూలత, స్పష్టత వచ్చింది. కాబట్టి అయితే రేపు జరిగే మీటింగ్ ఏదైతే ఉంటుందో అది కీలకంగా మారనుంది. ఏదైతే మొత్తం టోల్గా దానికి ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ నాయకులు కానీ వాళ్ళతో పాటు రేపు 9 గంటలకు ఆ యొక్క మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఆ మీటింగ్లో మొత్తం టోల్గా ఈ యొక్క దర్శక నిర్మాతలు పెట్టినటువంటి ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ను ఒప్పుకునేది లేదు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు పెట్టినటువంటి 4 కండిషన్లకు కూడా ఆ కండిషన్లు కొన్ని మొత్తం టోల్గా సమయం కాబట్టి అదేవిధంగా 30-70 రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోను కూడా ఒప్పుకునేది లేదంటూ ఖరాఖండిగా తేల్చిన నేపథ్యం చూసుకుంటున్నాం. కాబట్టి రేపు జరిగే మీటింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం టోల్గా కూడా దాన్ని మొత్తం డిసైడ్ చేసేటట్టుగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.